Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ వివేకాత్రేయ గారు అలాగే నాని గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సరిపోదా శనివారం సినిమా అయితే చూసి రావటం జరిగింది మామ. సారీ మామ, కొంచెం లేట్ అయిపోయింది రివ్యూ. అంటే ఫుల్గా వర్షం కుమ్మేస్తుంది, వర్షం కుమ్మింగ్ తడుస్తూ ఇంటికి కమింగ్, అందుకే కాస్త లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దే. బట్ ఎంత ఎఫర్ట్ పెట్టి సినిమాకి వెళ్ళి మరీ వచ్చి రివ్యూ ఇస్తున్నాను కదా, కొంచెం లైక్ చేయరా అదే వీడియోని ప్లీజ్. ఓకే, మూవీ చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే వివేకాత్రేయ గారు ఈసారి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాల్సిందే అన్న కసితో తీశారనిపించింది. ఇన్డెప్త్గా ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద మన ఫ్యాక్స్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఇంటర్వ్యూస్‌లో మన 'ఎస్‌జే సూర్య' గారు అసలకే వాయిగొట్టారు గదా! సాటర్‌డే భాష అని జెప్పి. సేమ్ అదే. ఒక సిట్యుయేషన్ వల్ల ఆయన కేవలం సాటర్‌డే మాత్రమే కోప్పడతారన్నమాట. ఎందుకు ఓన్లీ సాటర్‌డేనే చూస్ చేసుకున్నారు? ఎలా దయాని మీట్ అయ్యారు? వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఫైనల్‌గా ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. మన వివేకాత్రేయ గారేంటంటే ఇప్పటివరకు క్లాస్ మూవీస్‌ని మాత్రమే తీశారు. మాస్‌కి కనీసం దగ్గరికి కూడా ఎళ్ళలేదు. కానీ ఈ సినిమాలో ప్లాన్ చేసుకున్నారు మామ. విజిల్ వర్తీ మూమెంట్స్ పర్టిక్యులర్‌గా కొన్ని సీన్స్‌లోని మామూలుగా ఉండదు. పిచ్చెక్కిపోతారంతే. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. యాక్షన్ సీన్‌కి ముందు ఒక సాలిడ్ ఎమోషన్ ఉండాలి. అప్పుడు ఆ యాక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఆ ఎమోషన్‌ని ఫీల్ అవుతూ ఉండాలి అని. ఆ పాయింట్‌ని కరెక్ట్‌గా ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. యాక్చువల్లీ 'నాని' గారు ప్రమోషన్స్‌లోనే క్లియర్‌గా చెప్పేశారు. ఈ మూవీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లాంటివి ఏవి ఉండవు. ఇట్స్ ఎన్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ. క్యారెక్టర్స్‌కి బాగా కనెక్ట్ అవుతారు అని. అందుకే ముందే ప్రిపేర్ అయిపోయాను. ఖచ్చితంగా సినిమా ప్రెడిక్టబుల్‌గానే ఉంటది. రొటీన్ స్టోరీయే. క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయితే చాలు అనుకున్నాను. ఖచ్చితంగా మూవీలో ఉండే క్యారెక్టర్స్‌కి ఎస్పెషల్లీ 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్‌కి, అలాగే 'నాని' గారి క్యారెక్టర్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇన్‌ఫాక్ట్ 'ఎస్‌జే సూర్య' గారు అలాగే 'నాని' గారు ఎంత పోటాపోటీగా నటించారంటే, నేనంటే నేను అన్నట్టుగా న్యాచురల్ పెర్ఫార్మన్స్‌ని మనకి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం 'ఎస్‌జే సూర్య' గారు డామినేట్ చేసేసారు మామ. ఇంకొకటేంటంటే 'వివేకాత్రేయ' గారి మూవీస్‌లోని ఫాదర్ క్యారెక్టర్స్‌ని ఆయన చాలా బాగా రాసుకుంటారన్నమాట. ఇన్ ద సేమ్ వే ఈ మూవీలో కూడా సాయి కుమార్ గారి క్యారెక్టర్‌ని చాలా బాగా రాసుకున్నారు. అంటే మూవీలోని ఫాదర్ అండ్ సన్‌కి మధ్య మరీ స్ట్రాంగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉండవు. కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటది చూడండి. ఆ బాండ్ అక్కడే మనకి బాగా కనెక్ట్ అవుద్దన్నమాట. ఇంక మూవీలో మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్షన్ బ్లాక్. యాక్షన్ బ్లాక్ ఉంటాది మామ సినిమాలోని. అద్దిరిపోయిందంతే. ఇంటర్వెల్ అలాగే పోస్ట్ ఇంటర్వెల్‌లో వచ్చే ఆ యాక్షన్ బ్లాక్ ఉంటాది చూడండి. కేక. కేకంతే. కాకపోతే నేను డిసప్పాయింట్ అయ్యింది ఆ క్లైమాక్స్‌లోనే. అంటే క్లైమాక్స్‌లోని దయ అలాగే సూర్య క్యారెక్టర్స్ ఇద్దరు రక్తాలొచ్చేసి అలా కొట్టేసుకుంటారు అని అనుకున్నాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ కొంచెం వన్ సైడ్ వార్ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపిచ్చింది. ఇంకా ఈ సినిమాలోని మనం ఎంత పొగిడినా అది తక్కువే అని అనిపించిన మూమెంట్ ఏంటంటే 'జేక్స్ బెజాయ్' గారి మ్యూజిక్. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమన్నా ఉందా మామ! అబ్బబ్బబ్బబ్బబ్బా! గూస్ బంప్ స్టఫ్. ఖచ్చితంగా ఇంకొంత కాలం వరకు ఎడిట్స్‌లోని, ఎలివేషన్‌ల కోసం ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని గట్టిగా వాడేసుకుంటారు చూడండి. ఇంత చెప్తున్నా ఓకే. అసలు సినిమాలో మైనస్‌లే లేవా అంటే, మీరు మరీ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మాత్రమే ఉండాలి అని అనుకుంటే, కొన్ని చోట్ల కాస్త లాగ్స్‌నైతే నోటీస్ చేయగలరు. నేనైతే మరీ అంత ఎక్కువ లాగ్ ఉందనైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కాకపోతే మా వోడు కొంచెం ఎక్కువ యాక్షన్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాడు. వాడికేటంటే అక్కడక్కడ కాస్త ఎక్కువ లాగ్ అనిపించిందని చెప్పాడన్నమాట. అందుకనే ఈ పాయింట్‌ని కొంచెం క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి 'సోకులపాలెం' ఎమోషన్ అనేది సెకండ్ హాఫ్‌లో కాస్త తగ్గిందనిపించింది నాకు. ఇంకా క్లైమాక్స్ ఇట్ కుడ్ బి ఎ బిట్ బెటర్. మెయిన్ ఏంటంటే దయ క్యారెక్టర్‌కి అలాగే సూర్య క్యారెక్టర్‌కి మధ్య వన్ ఆన్ వన్ ఫైట్ ఇంకొంచెం గట్టిగా ఉంటే బావుండును అనిపించింది. అంటే 'సోకులపాలెంలో' ఉండే జనం రియాక్ట్ అవ్వడం వరకు నాకు బానే అనిపించింది గానీ, వీళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ ఫైట్ అండ్ ఫేస్ ఆఫ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కాకపోతే అదంత ఎక్కువ లేకపోవడం వల్ల కాస్త మైనస్ అనిపించింది ఆ క్లైమాక్స్ దగ్గర. కానీ వివేకాత్రేయ గారు ఖచ్చితంగా 'అంటే సుందరానికి' రిజల్ట్‌ని సీరియస్‌గా తీసుకొని ఈసారి పగ తీర్చుకోవాల్సిందే అని కసితో రాసారని అనిపించింది ఈ స్క్రిప్ట్‌ని. నాకైతే లాస్ట్‌లో రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వివేకాత్రేయ అని పడగానే నాకింకా డౌటొచ్చింది. నిజంగానే వివేకాత్రేయ గారా ఈ సినిమా తీసింది అని. మరాయన ఫిల్మోగ్రఫీలో ప్రీవియస్ మూవీస్ అలాగున్నాయి. ఈ సినిమా అలా ఉంది గాబట్టి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే నేనైతే కంప్లీట్‌లీ సాటిస్ఫై అయ్యి థియేటర్ నుంచి బయటకొచ్చాను. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో చూడండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా అదిరిపోయింది. అండ్ మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్.
ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. ఇంకొకటి ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఆల్వేస్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్‌లో. సినిమా ఎలా ఉన్నా సరే మీ ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొనే వెళ్ళండి. ఒక్కోసారి మనం పెట్టుకునే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మనం సినిమా చూసే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని చెడగొడతాయి. సరే అయితే, ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటుంటే మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.